హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ అండ్ మోర్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ దిస్ వీడియో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో ఎవరైనా మిస్ అయితే నేను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రీవియస్ వీడియోలోని నేను మైసూర్ నుంచి ఊటీ వెళ్ళడం అయితే చూపించాను. ఇప్పుడైతే ఊటీలో మేము స్టే చేసిన విశేషాలను అయితే షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ మాకు ఈ ఊటీ ప్రోగ్రామ్ అనేది సడన్ ప్రోగ్రామ్ అండి. సో మాకు 2 రోజులే మేము స్టే చేసాము. ఆ 2 రోజులకి మాకు 2 చోట్ల రూమ్స్ దొరికాయి అనమాట. సో ఫస్ట్ మేము ఊటీ అరౌండ్ 7:30కి రీచ్ అయ్యాం. మధ్యాహ్నం 2 గంటలకి మేము మైసూర్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30 అయింది ఊటీ రీచ్ అయ్యేసరికి, అంటే హోటల్ రీచ్ అయ్యేసరికి. ఇది వనం హాలిడేస్. ఇది ఆల్మోస్ట్ ఊటీ దాటిన తర్వాత కూనూరుకు వెళ్ళే దారిలో ఉంది. సో అక్కడ ఈ హోటల్ ఉందన్నమాట. నేను booking.com ద్వారా బుక్ చేశాను. రూమ్ చాలా బాగుంది, క్లీన్గా నీట్గా చాలా బాగుంది. ప్లస్ ఫుడ్ కూడా వాళ్ళు చాలా బాగా సర్వ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒక 2 hours ముందు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఫుడ్, మనకి డిన్నర్ కావాలన్నా ఏదైనా. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. టీ చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ నేను చెప్తాను, ఎందుకంటే నేను టీ లవర్ కాబట్టి టీ అయితే చాలా టేస్టీగా ఉంది. అయితే ఇక్కడే కాదు, మేము తీసుకున్న ఇంకో హోటల్ ఆకాష్ రూమ్స్ అండ్ కాటేజెస్లో తీసుకున్నాను. అక్కడ కూడా టీ సేమ్ టేస్ట్లో ఉంది. రెండు కూడా అంటే 2 చోట్ల కూడా టీ అయితే సూపర్గా ఉంది. అయితే వనం హాలిడేస్లోని ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుండింది అనమాట. అంటే ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. క్లీన్ అండ్ నీట్ కిచెన్. మాకు డైనింగ్ హాల్ పక్కనే రూమ్ దొరికిందనమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఈవెన్ కిచెన్ కూడా చూసాను, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది కిచెన్ కూడాను. అండ్ వాళ్ళు చాలా బాగా సర్వ్ చేశారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీ నుంచి వ్యూ. ఇంకొకటి, ఊటీలో ఏ రూమ్స్లోని కూడాను మనకి ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఉండదు. మేబీ చాలామందికి ఇది ఐడియా ఉండొచ్చు. సో అక్కడ చల్లదనానికి ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచిన తర్వాత బాల్కనీ నుంచి చూస్తే సూపర్ వ్యూస్ కనిపిస్తుండే. సో నేను చాలాసేపు బాల్కనీలోనే స్పెండ్ చేశాను. చాలా బాగుండిందండి. ఓకే, సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి మేము దొడబెట్ట పీక్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. అంటే మేము తీసుకున్న రూమ్ నుంచి దొడబెట్ట పీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరగా ఉండింది, అందుకని అక్కడికి వెళ్ళిపోయాము. దొడబెట్ట పీక్ అంటే ఊటీలో ఐ థింక్ హైయెస్ట్ పీక్. అక్కడి నుంచి మనకి కూనూర్ అండ్ ఊటీ వ్యూ కనిపిస్తుంది అంటారు. సో అందుకని మేము అక్కడికి బయలుదేరిపోయాము. సో అక్కడికి వెళ్తున్న దారిలో టీ ప్లాంటేషన్స్ అనమాట. మనకి మెయిన్ హిల్ స్టేషన్లో కనిపించేదే ఎక్కువగా టీ ప్లాంటేషన్స్ అండ్ నేచర్. మనం బాగా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళం అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాము. సో ఫారెస్ట్ గుండా ఈ దారి అయితే ఉంటుంది. కాకపోతే మనం వెళ్ళే ముందు కొంచెం చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు దొడబెట్ట పీక్ని క్లోజ్ చేస్తూ ఉంటారు టూరిస్ట్కి, అంటే మంచు వల్ల కావచ్చు, లేదంటే అక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ ఉంటే అప్పుడు కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. సో మేము వెళ్ళిన వారం ముందరే ఒక 1 week 5-6 days ఏంటో క్లోజ్ చేశారు. బట్ మేము వెళ్ళేసరికి ఓపెన్లోనే ఉండింది లక్కీగా. సో ఇది మనం వెళ్తున్న దారి. అక్కడి నుంచి పీక్ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. కొంత నడవాల్సి ఉంటుంది, అంటే ఒక దగ్గర కార్ పార్క్ చేసుకొని మనం కొంతవరకు నడవాల్సి ఉంటుంది పైకి. అయితే మేము ఇలా చూసి ఫొటోస్ అవి తీసుకొని మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత చూస్తే ఆ కొండ మీద బాగా మబ్బులు కమ్మేసాయి. మరి మా తర్వాత వచ్చిన వాళ్ళకి వ్యూ దొరికిందో లేదో మరి నాకైతే తెలీదు. బట్ చాలా బాగుండింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా మనకి ఊటీలో కొంచెం కొండలు ఎక్కి దిగుతూ ఉంటాం అనమాట. సో అలా ఈ దొడబెట్ట పీక్కి వెళ్ళి అక్కడ మేము చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, కొంచెం మన పబ్లిక్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నా లేకపోయినా ఈ ర్యాపర్స్ ఇలాంటివన్నీ పడేస్తున్నారు. సో ఎవరైనా అలా పడేస్తుంటే ప్లీజ్ అలా పడేయకండి. మన ప్లేసెస్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇవన్నీ కూడాను దొడబెట్ట పీక్ నుంచి వ్యూస్ అనమాట. బ్యూటిఫుల్గా ఉండింది. మంచి ఫోటోషూట్ లొకేషన్. చక్కగా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుండింది అనమాట. ఆ తర్వాత మేము రిటర్న్ అయ్యి వనం హాలిడేస్ నుంచి చెక్అవుట్ చేసుకొని ఆకాష్ రూమ్స్ అండ్ కాటేజెస్లో చెక్ఇన్ అయిపోయాము. అక్కడ చెక్ఇన్ చేసుకున్న తర్వాత మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. ఓవరాల్ మా ట్రిప్ ఓన్లీ 2 daysకి.
2 డేస్‌లో మేము ఎంత చూడగలం అనేది మేము చూస్తే ఊటీ లోకల్ అంతా చూడగలిగాము. అయితే పైన్ ఫారెస్ట్, పాయకరా లేక్ ఇలాంటివన్నీ కూడాను మనం కవర్ చేయొచ్చు. మనకి ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే రూట్ ముదుమలై ఫారెస్ట్ మీదుగా ఏదైతే రూట్ చెప్పానో ఆ రూట్ మీదుగా వెళ్తే మనకి ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే ఊటీ బొటానికల్ గార్డెన్‌లోని ఫ్లవర్ షో. మేము ఆకాష్‌లోని చెక్ ఇన్ చేసుకున్న తర్వాత మేము బొటానికల్ గార్డెన్స్‌కి వెళ్ళిపోయాం ఫస్ట్. సో అక్కడ ఫ్లవర్ షో జరుగుతోంది. ఇయర్లీ వన్స్ మేలో మనకి ఊటీలో ఫ్లవర్ షో జరుగుతుంది కదా, ఆ ఫ్లవర్ షో మేము వెళ్ళిన టైంకి అవుతోంది బై లక్. సో ఆ టైం అంటే బై లక్ మేము ఆ టైంకి వెళ్ళగలిగాము. ఇక్కడ ప్రతి స్ట్రక్చర్ని వాళ్ళు ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, బ్యూటిఫుల్గా చేశారనమాట. ఇక్కడ ఈ మనిషి బొమ్మ కానీ లేకపోతే ఇంకే స్ట్రక్చర్స్ అయినా కూడా బేసిక్ స్ట్రక్చర్స్ మేబీ లోపల వాళ్ళు మెటల్ ఆర్ వుడ్తో ఉండుండొచ్చు, బట్ పైనంతా కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఫ్లవర్స్తోని కొన్ని డెకరేషన్స్ మనకు కనిపిస్తాయి ఫ్లవర్ షో టైంలో. ఊటీలో ఎక్కడికి వెళ్ళినా లైక్ మేము బొటానికల్ గార్డెన్లోని మెయిన్ ఫ్లవర్ షో జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత మిగిలిన గార్డెన్స్లో కూడా ఇది కనిపిస్తుంది. సో బొటానికల్ గార్డెన్ నుంచి మేము వెళ్ళింది గార్మెంట్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కపక్కనే ఉంటాయి. సో మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడాను మనం చూడొచ్చు, ప్లస్ అక్కడ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు మనం అది ఎలా జరుగుతుంది. టీ ప్లాంటేషన్స్ మనం ఆల్రెడీ చూపించుంటాం కాబట్టి టీ లీవ్స్ని ఎలా సార్టింగ్ చేస్తారు, ఎలా సెపరేట్ చేస్తారు, ఎలా గ్రైండ్ అవుతుంది, డ్రైయింగ్, ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా మనకి ఆ ప్రాసెస్ అంతా మనం చూస్తూ అక్కడ ఎక్కడికక్కడ డిస్క్రిప్షన్ బోర్డ్స్ కూడా పెట్టారు, చదువుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో అలా మనం టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకున్న తర్వాత టీ ఫ్యాక్టరీ నుంచి ఉన్న వ్యూస్ అనమాట ఇవి. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ నుంచి మనం ఈ ఊటీ వ్యూ అయితే చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే టీ ఫ్యాక్టరీ దగ్గర నేను చూశాను కొన్ని అడ్వెంచరస్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో అక్కడ నుంచి మేము వెళ్ళింది గార్మెంట్ రోజ్ గార్డెన్లో కూడా మనకి బొటానికల్ గార్డెన్లో అరేంజ్ చేసినట్టే కొన్ని స్ట్రక్చర్స్కి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. రోజ్ గార్డెన్ కాబట్టి కంప్లీట్గా రోజెస్తోనే డెకరేట్ చేశారు, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ యూజ్ చేశారనమాట. అయితే రోజ్ గార్డెన్లో థీమ్ ఏంటి అంటే సేవ్ ఆక్వాటిక్ లైఫ్. సో ఆ ఆక్వాటిక్ లైఫ్కి సంబంధించిన ఎక్కువగాను స్ట్రక్చర్స్ పెట్టారనమాట. సో మొత్తం అన్ని రోజెస్ అనండి, వైట్ అండ్ రెడ్ రోజెస్ ఈ పెంగ్విన్స్ అయితే. సో ఇక్కడ చాలా రకాల గులాబీ మొక్కలు, పెద్దవి చిన్నవి ఎన్ని రకాల పూలు చూసాము. అంటే ఫ్లవర్స్ ఇష్టపడేవాళ్ళు ఈ కొంతమందికి ఉంటుంది, మా మమ్మీకి అయితే చాలా ఇష్టం గులాబీ మొక్కలు పెంచడం. సో అలాంటి వాళ్ళైతే దే విల్ గో క్రేజీ అనమాట. చాలా బాగుండింది రోజ్ గార్డెన్ మొత్తం, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది, మెచ్చుకోవాలి. కాకపోతే చెప్పాను కదా, పిల్లలతో వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పట్లేదు, ఆ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు ఇలాంటివి ఏమైనా కొన్నవి అక్కడే గార్డెన్లో పడేస్తున్నారు. సో ఇదే కొంచెం ప్రాబ్లం మనతోని. అదర్వైజ్ గార్డెన్ మెయింటెనెన్స్ అయితే సూపర్బ్గా ఉంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఈవినింగ్ వరకు రోజ్ గార్డెన్ వరకు తిరిగేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఊటీ లేక్కి వెళ్ళాము. ఊటీ లేక్ కూడా మా రూమ్ నుంచి ఓన్లీ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది, అన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయన్నమాట. సో ఊటీ లేక్కి వెళ్ళాము. ఊటీ లేక్లో అరౌండ్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ దగ్గర మేము బోటింగ్ చేసామన్నమాట, పెడల్ బోటింగ్ చేసాం మేమైతే. సో అక్కడంతా తిరుగుతూ బోటింగ్ చేస్తూ చాలా బాగుండింది. నాకు తెలిసినంత వరకు ఇది ఆర్టిఫిషియల్లీ డెవలప్డ్ లేక్, బట్ చాలా బాగుంది. కాకపోతే అక్కడ కూడా చూపిస్తున్నాను కదా, ఆ లేక్ దగ్గర చెప్పులతో సహా ఏది పడితే అది పడేస్తున్నారు. సో బేసికల్లీ మనందరం క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తేనే మన చుట్టుపక్కల పరిసరాలు క్లీన్గా ఉంటాయి. ప్లస్ ఈ పొల్యూషన్ గురించి వీటన్నిటి గురించి మనం మాట్లాడడం వరకే కాకుండా మనం కూడా అవన్నీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇది అందుకే పర్టికులర్గా తీసాను అనమాట ఈ వీడియో, చెదారం అంతా పడేస్తున్నారని. సో ఊటీ లేక్ అయిపోయిన తర్వాత ఇది కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్. సో ఇక్కడికి వచ్చాము, అంటే మేము ఊటీ లేక్ చూసుకొని ఆకాష్ నుంచి చెక్అవుట్ చేసుకొని కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ చూసుకొని
రిటర్న్ అయ్యామన్నమాట. సో బ్యూటిఫుల్లీ మెయింటైన్డ్ కర్ణాటక హార్టికల్చర్ అయితే. అక్కడ ఈ టీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి. మనం ఆ డ్రెస్ అంటే టీ ప్లాంటేషన్స్ వాళ్ళ డ్రెస్ కూడా వేసుకొని ఫొటోస్ తీయించుకోవచ్చు. సో అక్కడి నుంచి మేము ఇది పైన్ ఫారెస్ట్కి వచ్చేసాము. పైన్ ఫారెస్ట్ జస్ట్ మేము ఫొటోస్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ వర్షం పడుతుండే అప్పటికే. కిందకి దిగితే జారి పడతాం అనిపించింది. అందుకే మేము ఎక్కువ డీప్గా వెళ్ళలేదు. కానీ చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్ పైన్ ఫారెస్ట్. అక్కడి నుంచి రిటర్న్ వస్తూ షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఇంకా మనకి స్టూడియో ఏదో ఉందండి. సో ఇవన్నీ కూడాను మనం ఊటీ నుంచి మైసూర్ వెళ్తున్నప్పుడు రిటర్న్ అయ్యే రూట్లో మనకి పైన్ ఫారెస్ట్, పైకరా లేక్, షూటింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనకి దారిలో ఉంటాయి. సో మేము వచ్చేటప్పుడు ఏమైందంటే ఎక్కువగా వర్షం పడుతుండింది అండ్ మేము నెక్స్ట్ డే రీచ్ అయిపోవాలి వరంగల్. అందుకని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. అదర్వైజ్ టైం ఉంటే మనం చక్కగా వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఈ స్పాట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అలా అయితే మనకు కొంతవరకు టైం సేవ్ అవుతుంది కదా. సో వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఈ ప్లేసెస్ చాలా మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి ఊటీ నుంచి మనం మైసూర్ వెళ్ళే దారిలో. సో ఊటీ నుంచి మైసూర్ అంటే మనకి రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇదే దారి చూపిస్తారు. ఎవరిని అడిగినా కూడాను ఈ ముదుమలై ఫారెస్ట్ మీద నుంచే వెళ్ళమంటారు. సో అలా మనం వచ్చేటప్పుడు ఈ స్పాట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మనం రిటర్న్ అవ్వచ్చు అనమాట. సో ఆ రిటర్న్ వచ్చే దారిలోని చూసారా ఎంత బాగుండిందో, ట్రీస్ ఎంత హైట్. మేము ఇక్కడ ఆగి ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. చాలా బాగుండింది దారి. అండ్ ఈ దారంతా కూడాను మనకి టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బ్యూటిఫుల్ జర్నీ అనమాట, రిటర్న్ జర్నీ కూడాను. సో డెఫినెట్లీ ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో విజిట్ చేయండి, చేస్తూ ఉంటారనుకుంటా ఆల్రెడీ. సో నేనైతే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూ ఫైనలీ ఊటీ చూసి వచ్చాము. బట్ మేము కూనూరు అయితే వెళ్ళలేదు, ఓన్లీ 2 days ట్రిప్ కాబట్టి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.